వస్తున్నా తర్వాత బిట్ల వెంకటేశ్వర్లు గారు, అందరికీ బిట్ల వెంకటేశ్వర్లు గారు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈ సార్ వల్లనే ఈ యొక్క గ్రౌండ్ అన్నీ కూడా వీరే దీన్ని మనకు కేటాయించిన దాంట్లో విశేషమైన కృషి చేసిన అందరూ జయభీములు చెప్పాలి. మీరందరూ దయచేసి మొదటి వరుస వదిలిపెట్టి, ఇది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, తర్వాత పార్లమెంట్ సభ్యులకు కేటాయించడం జరిగింది. సెకండ్ వరుసలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. పిల్లి బాలరాజు గారు సిఈ జెన్కో, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లి బాలరాజ్, అదేవిధంగా రాజు వస్తాద్ గారు అందరూ ఒకసారి చప్పట్లతోటి ఆహ్వానించండి. రాజు వస్తాద్ గారు హైదరాబాద్ సిటీ చైర్మన్ గారు, నమస్తే మేడం. అందరికీ మల్లేపల్లి లక్ష్మయ్య గారు మాజీ స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం ప్రాజెక్టు లక్ష్మయ్య గారు, మన శంకర్రావు గారు, మన మాజీ మంత్రివర్యులు, వారిని సాధారణంగా గౌరవంగా పెద్దలు పూజలు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి అందరూ చప్పట్లతోటి ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్లెపల్లి లక్ష్మయ్య గారు మాజీ స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం ప్రాజెక్టు, అదే మామిడి నారాయణ గారు అధ్యక్షులు మాల ఉద్యోగుల సంఘం, ఈ మాలల సింహగర్జనకి ప్రధాన కారకులైన వివేక్ వెంకటస్వామి అన్నగారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు తిరిగి మన నుంచి వస్తున్న నాయకునికి అందరు సంఘీభావంగా చప్పట్లతో వెల్కమ్ పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్కి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ మాల సామాజిక వర్గానికి 2 సింహాలుగా 33 జిల్లాలలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ కు పిలిపించినటువంటి వివేక్ వెంకటస్వామి నాగరాజ్ అన్నకి చప్పట్లతో స్వాగతం. జై మాలా, జై మాలా. ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, వర్ధిల్లాలి రాజ్యాంగం, వర్ధిల్లాలి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. ఇగో ఎమ్మెల్యేలకి నిలబడాలి, ఇలాంటి తిప్పండి, కెమెరా లాంటి తిప్పండి. జై మాలా, జై మాలా. వద్దు మాకొద్దు. శాస్త్రీయమైన వర్గీకరణ అంటా ఉన్నారు. శాస్త్రీయమైన వర్గీకరణ కూడా మేము వ్యతిరేకం. వర్గీకరణ అసలు మాకు వద్దు. రిజర్వేషన్లే మాకు ముద్దు. పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నారు. జై భీమ్, జై మాలా. నా పేరు తాళపల్లి రవి. ఇప్పుడు అడ్వకేట్ రాజశేఖర్ ఖమ్మం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. షార్ట్ అండ్ స్వీట్. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనల్ని అందరినీ ఇక్కడ ఐక్యం చేసి మాలల ఐక్యతని చాటి చెప్పిన వివేక్ వెంకటస్వామి గారికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు నాగరాజన్న గారు మరియు ఎమ్మెల్యేలందరూ మన మాలల వెనక నిలబడి మన సత్తా చాటడానికి మన అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు పేరున ప్రతి ఒక్కళ్ళకి
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మొదలుపెట్టే ముందు ముఖ్యంగా మా తండ్రి గారైన పల్లా జానరాములు గారిని మననించుకుంటూ గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో మనవాద ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వ విధానం ఏంటంటే ఏం చెప్పబోతున్నారు? కుల వివక్షతతోటి దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా మన జడ్జిమెంట్లో ముందు 4 వచనాలు కూడా అవే ఉన్నాయి. భారతదేశంలో ఎప్పుడు పాలకులు కానీ జడ్జెస్ కానీ ఎప్పుడు కూడా మన రిజర్వేషన్స్కి ప్రోగా లేదు. కాబట్టి దాన్ని ఎట్లయినా కానీ పాలకులు వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. కాబట్టి మనం క్రీమీ లేయర్ విధానాన్ని, ఫస్ట్ జనరేషన్ విధానాన్ని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విధానాన్ని తీసుకొచ్చి మా ముప్పేట దాడి దళితుల మీద జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగరూకతతో ఉండి ప్రతి ఒక్కళ్ళు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మాలలంతా కూడా ఐక్యంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి మన నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి మరియు నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇప్పుడు దయచేసి రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళు ఇటు లెఫ్ట్ ఎడమ దిక్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, కొంచెం దూరం ఉండాలి ప్లీజ్. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, దూరం ఉండాలి. ఓకే, మన ముఖ్య అతిథులు వచ్చారు కాబట్టి లైటింగ్. ప్రజా గాయకులు రెంజల రాయేష్ ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాలల సింగర్ గాయకుడు రెంజర్ల రాజేష్. లైటింగ్ ముఖ్య అతిథులు వచ్చారు కాబట్టి లైటింగ్ చేసుకుందాం. అంబేద్కర్ గారి పాట. ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనము శ్రద్ధాంజలి ఘటిస్తూ మనం గుర్తు చేసుకుందామని అందరు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా బాబాసాహెబ్ ఫోటోకి గార్లాండ్ వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి గుండె విజయరామరావు అన్న గారు, సుద్దాల దేవన్న గారు, మిగతాలంతా కూర్చోవాలి. యువ నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సీనియర్ మంత్రి శంకర్రావు గారిని, అదేవిధంగా ఎంఎఫ్ గోపినాథ్ గారిని, సీనియర్ మాలమానాడు అధ్యక్షులు పనిచేసిన ఎర్రమల్ల రాములు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మహిళా నాయకులు గాజుల పున్నమ్మ గారిని, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ చాలా తొక్కిసలాటగా ఉంది. దయచేసి ఇటు లెఫ్ట్ సైడ్ రావాలి ప్లీజ్. ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఫ్రంట్ లైన్కి రండి, లెఫ్ట్ సైడ్కి ప్లీజ్ కోఆపరేట్ విత్ us. అన్న ఇక్కడ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం దూరం ఉంటే బాగుంటుంది అన్న. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చాలా ప్లేస్ ఉంది, ఖాళీగా ఉంది. కాబట్టి డాక్టర్ రామస్వామి కొల్లాపూర్, అదేవిధంగా తాటి కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
ప్లీజ్ ప్లీజ్ కట్అవుట్ 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 పడుతుంది. జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. దయచేసి కట్అవుట్ పడుతుంది అని ముట్టుకోకండి ప్లీజ్. ఆ కట్అవుట్ మీద పడుతుంది, దాని నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అటు జరగండి, అటు జరగండి. రైట్ సైడ్ మిత్రులందరూ లెఫ్ట్ సైడ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, దయచేసి ఇటు లెఫ్ట్ సైడ్కి రండి ప్లీజ్. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా. భాస్కర్ అన్న ఇక్కడ మీడియా పైన అందరు ముందు అర్థం చేసుకోవాలి అందరూ. అన్నా కళాకారుల భాస్కర్ అన్న. దండం పెడతా అందరికి కూలుతుంది కొద్దిగా. అన్నా అందరు దిగాలే. దయచేసి అందరు దిగాలన్నా. సుజాత గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి గంటల రేణుక గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. భాస్కర్ అన్న, నిమ్మ బాబురావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. భాస్కర్ అన్న ఒక్కసారి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. అన్న వేదిక కూలిపోతుంది, దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్. ఈ కళాకారుల వేదికను దయచేసి కాల్ చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ శంకర్రావు రండి గారు అన్న. మాట్లాడవలసింది. భాస్కర్ అన్న అన్న ఎవరు ఉండొద్దు ప్లీజ్. ఒక్కసారి చేసుకోవాలి. ఫోటో అంట. అందరు కలిసి ముందుకొచ్చి ఒక స్టెప్ ముందుకొచ్చి ఫోటో. ఓన్లీ విఐపీస్. నీవు వదరా వస్తుండే, నీవు వదరా. జై భీమ్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశీస్సులతో, వారిచ్చిన దీవెనలతో దళితులందరికీ స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకు, హరిజనులకు, గిరిజనులకు రిజర్వేషన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. దానిని వారు అనుకుంటా ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి తర్వాత దళితుల గురించి, హరిజనులు, గిరిజనుల గురించి వారు ఎంతో కృషి చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద డిగ్రీ కాలేజు, కామర్స్, స్పెషల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను ప్రత్యేకంగా మాలల ఆత్మగౌరవం కోసము శివ గర్జన, మాలల ఆత్మగౌరవం కోసమే శివ గర్జన. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా డాక్టర్ వివేక్ గారు మాట్లాడలేదు. వినోదైన దళితుల గురించి, వారు జరుగుతున్న అన్యాయాల గురించి ఏ విధంగా పరిష్కారం చేయాలని దాని విషయమే వాళ్ళు పదే పదే వాళ్ళ యొక్క త్యాగాలను మామ కాకా వెంకటస్వామి గారు ఇచ్చిన వారికి విద్యతో, వారిచ్చిన గైడెన్స్తో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. వారికి ఆరోగ్యం ఉండే విధంగా ఇవాళ మాలలకు జరిగిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా జరిగిన ఎస్సీలకు సంబంధించిన ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాలలు, మాదిగలకు రిజర్వేషన్లకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. తమ జాతి ఆత్మగౌరవం గుర్తించి కోసమే మాల శివగర్జన సభను ఇక్కడ పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు తమేవరము అడ్డుకోవడం లేదు. మరి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన దానిలో న్యాయం జరిగే విధంగా ఇచ్చిన జడ్జిమెంట్ను అందరూ భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న దళిత సంఘాలు, దళితులు, మాదిగా నేను కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏదైనా ఆల్టర్నేట్ మార్గాన్ని ఇచ్చేస్తుంది గురించి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చేసే విధంగా, అదేవిధంగా సమగ్ర కులగణనపై డిసెంబర్ 10 తారీఖు
అని మరి ఇది చేసినారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మనవి చేస్తూ ఉన్నా, చాలా జిల్లాలలో ప్రత్యేకంగా ఇక్కడ హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర, అదేవిధంగా రాయదుర్గు, కాజాగూడ, ఇది విధంగా చాలా ప్రాంతాలలో ఇంతవరకు కూడా సర్వే చేసే వాళ్ళు రాలేదు. దాని గురించి ముఖ్యమంత్రి గారితో నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ తక్షణం ఆ డేటు 10th డిసెంబర్ లోపల సబ్మిట్ చేయాలని మీడియాలో రావడం జరిగింది. దాని విషయం లోపల అది తక్షణము ఎక్కడెక్కడైతే జరగలేదో సర్వే అధికారులు పోలేదో ఆ ప్రాంతాలకు, దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని గురించి వారికి డైరెక్షన్ ఇచ్చే విధంగా, ఆజ్ఞ చేసే విధంగా నేను మనవి చేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దళితుల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారి గురించి, హరిజనులు గిరిజనుల గురించి వారు ఎంతో కృషి చేసినారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. కాకా వెంకటస్వామి మాలల కోసం కొట్లాడా కాదు, బడుగు బలహీన వర్గాలు అందరి కోసం గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిండు. అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి. ధన్యవాదాలు డాక్టర్ సాబ్. ఇప్పుడు రాజేష్ ఆ గేట్ ఓపెన్ చేయండి, వాళ్ళని అలో చేయండి. ఇప్పుడు మన అందరి అభిమానాన్ని చూరగొన్న రేజన్ల రాజేష్ సింగర్ తన యొక్క మాలల కోసం ఇన్ని రోజులు పోట్లాడలేదు, ఎప్పుడు కూడా మాలల కోసం మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆ శివం బయటికి వచ్చింది మాలల కోసం. కాబట్టి ఇప్పుడు వారిని ఒక మంచి యువకులను ఉద్దేశించి, మాల జాతిని ఉద్దేశించి మన మాల బిడ్డల కోసం ఒక పాట పాడవలసిందో కోరుతున్నాం. జై భీమ్, జై మాలా. మిత్రులారా, సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప నాట్ ఓన్లీ తెలంగాణ, క్షమించాలి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులు అందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా, నిర్భయంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికెడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. నీలాగా 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మాలలందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక నీ 30 సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేమి ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల బూట్లు నాకే కుక్కల్లారాని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరం మనము? రెడీయా? ఓకే, ఈ మైక్ వేరు, ఆ మైక్ వేరు. సరే పర్లేదు, పంపిస్తా. మరి కోరస్ ఇవ్వండి, ఏం కాదు. వినబడుతుందా? రిథంకు రాదు. నేను వింటాగా, రిథంకు రాదు, నేను వింటాగా. బాబు రెడీ? తారే రా రే 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 రా రా రే 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 రా. జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసిరంట, చాలా మంది బయట ఉన్నారు. దయచేసి ప్లీజ్ అన్న, ఇంకా చాలా మంది వస్తున్నారు. వివేక్ అన్న వేలాది మందిగా వస్తా ఉన్నారు. దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా, నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా, గేట్లు ఓపెన్ చేయండి, మాలల్ని లోనికి రానియండి ప్లీజ్. దయచేసి
అక్కడ ఉన్నటువంటి మన మాల సోదరులందరూ కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి. మనం డిసిప్లిన్కు మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి. పోలీసు బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సహకరించండి. ధన్యవాదాలు. రాజేష్ కానివ్వండి. ఒక్క నిమిషం సార్, ఆ మైక్ వచ్చిందంతా వాడతాం ప్లీజ్, తొందరగా తీసుకోండి. దయచేసి గేట్లు ఓపెన్ చేయండి, వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్లో పడతాం. అన్న రెండు పెట్టుకో మైకులు. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం మాలలం మే మాలలం. మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. అరే మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. అరే మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. అంటరాని గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలని, పోరు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మే మాలలం. మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. అరే మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఆపండి దయచేసి నా మాల సహోదరులారా, ఈ వర్షానికి భయపడే మట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే, మాలలు తిక్కల పడితే ఇంకా ఎవరికి కూడా భయపడరు అనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజ్ సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పు రవ్వలం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సందేశం చాలా అందరినీ ఉత్తేజపరిచింది. సోదరులారా, మనం ఎవరిదన్నా దోసుక తిన్నమాట 30 ఏళ్ళు, 70% మనమే ఉన్నమాట. కాబట్టి సోదరులారా, 70% మనమే ఉంటే మరి ఎందుకు మరి ఈరోజు ఇంత మాలలు ఇక్కడ ఐక్యతకు వచ్చిండ్రు గుర్తు చేసుకోండి. ఇప్పుడు డాక్టర్ విజయ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సోదరులారా, వర్షం పడితే పోతారా? ఉరుములు పడితే ఎదుర్కొనే శక్తి మాల